వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని రాజీనామాలు చేస్తున్నారు. వైసీపీలోని చాలా మంది ఎంపీలు తమ భవితత్వం ఎలా ఉంటుందో వారికి అర్థం కావడం లేదు. జగన్ రెడ్డిని నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తు అంధకారమే అని భావించి పార్టీ మారుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ అభివృద్ధి 10 ఏళ్లు వెనక నెట్టబడింది. దీంతో ప్రజల నుంచి వస్తున్న నిరసన జ్వాలలకు ఆహుతి కాకముందే వైసీపీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలకు మారుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ చెప్పుకునేందుకు ఒక అభివృద్ధి పని చేయకపోవడం కారణంగా ప్రజలు తమకు ఓట్లు వేయరని వైసీపీ వారు ప్రజలను భయపెడుతున్నారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుంది. రాజీనామా చేసే వారిని పార్టీలో నిలిపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నవారు దొరబాబు, మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, మాజీ మేయర్ కటారి హేమలత, జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు సునీల్ కుమార్ చౌదరి, చిత్తూరు నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ ప్రభు తేజ, యూనిట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలని ఎదుర్కొనే ధైర్యం లేక ఈరోజు ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎంపీలంతా కూడా పార్టీని వదిలి పోయే పరిస్థితికి వచ్చింది. ఉదాహరణ చూస్తే ఈరోజు దాడి వీరభద్రరావు వైజాగ్ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, రామచంద్రయ్య ప్రస్తుత ఎమ్మెల్సీ కడప జిల్లా నుంచి, అదేవిధంగా ద్వారకనాథ్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే మరి కడప జిల్లాలోనే, ఆయన స్వయాన విజయసాయి రెడ్డి బావమర్ది, ఆయన కూడా నిన్న పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పొలిటికల్గా ఎమ్మెల్యేలను, ఎంపీలని ట్రాన్స్ఫర్లు పెట్టారు. ఇది దేశ చరిత్రలోనే ఒక విచిత్రమైన సంఘటన. అంటే ఒక కాన్స్టిట్యున్సీలో పనికిరాని వాళ్ళు ఇంకొక కాన్స్టిట్యున్సీలో పక్క కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా పనికొస్తారనేదే మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఇది ఒక ఉదాహరణ చూసుకుంటే ఈరోజు ఆదిమూలపు సురేష్ ఎక్స్ మినిస్టర్, ఆయనకు కాన్స్టిట్యున్సీ మార్చారు. విడుదల రజని, ఆమెకి చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కు మార్చారు. సుచరిత, ఆమెకి పత్తిపాడు నుంచి మరి ఈరోజు తాడికొండకు మార్చారు. అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ సెంట్రల్ నుంచి వెస్ట్కు మార్చారు. అంతెందుకండి, చిత్తూరు జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాలు 3 ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. దాంట్లో ఎంఎస్ బాబుకు నో సీట్, నారాయణ స్వామికి నో సీట్, ఆదిమూలపు సురేష్ ఆదిమూలం సత్యవేడ్ ఎమ్మెల్యేకి నో సీట్. అయితే వాళ్ళకందరినీ చూస్తే అధికారులు కదా రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ అంటారే, ఆ విధంగా రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ బట్ పెన్షన్ గ్యారంటీ అంటామండి. మరి విచిత్రంగా ఉంది ఇది. అదేవిధంగా ఈరోజు మన చిత్తూరు జిల్లా మంత్రి, ఇన్ఛార్జి మంత్రి ఉషశ్రీకి కళ్యాణదుర్గం నుంచి పెనుగొండ అంట. అదేవిధంగా ఈరోజు మినిస్టర్ ఈయన మరి శంకర్ నారాయణకి అనంతపూర్లో మినిస్టర్, పెనుగొండ నుంచి ఇంతవరకు ఎక్కడ సీట్ లేదు. గోరంట్ల మాధవ్ ఎంపీకి మరి ఆయన అయితే విచిత్రంగా నిన్న అక్కడికి పోయి తాడేపల్లిలో మినిస్టర్ సీఎం ఇంటికి పోయి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి చొక్కాయి పట్టుకునే పరిస్థితి కూడా తెప్పించారంటే ఇంకా ఏముంది. ఇంతే కాకుండా ఈ ట్రాన్స్ఫర్స్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాకుండా కర్ణాటకలో నుంచి కూడా తెచ్చుకున్నారు. ఆడ శ్రీరాములుని ఎక్స్ మినిస్టర్ కర్ణాటకలో, వాళ్ళ చెల్లెలు అక్కడ బళ్ళారిలో ఎంపీగా కంటెస్ట్ చేసింది, ఓడిపోయింది. ఆమె ఈరోజు శాంత, ఆ పేరు బళ్ళారిలో కర్ణాటక జిల్లాలో ఉండేది. ఆమె తీసుకుని వచ్చి ఈరోజు హిందూపూర్కి ఎంపీగా పెడుతున్నారట. అంటే మధ్యాహ్నం 2 గంటలకు ఆమెను పార్టీలో చేర్చుకోవడం, సాయంత్రం 6 గంటలకు క్యాండిడేట్ అనౌన్స్ చేయడం మరి విచిత్రంగా ఉంది. అంటే ట్రాన్స్ఫర్స్ మేము చిత్తూరు ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం కానీ కర్ణాటక నుంచి కూడా వీడికి ట్రాన్స్ఫర్లు పెట్టుకున్న ఘనత ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇంత సిగ్గుచేటు ప్రభుత్వం మేము ఎక్కడ కూడా ఇంతవరకు చూడలేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం.